మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగర్లో నిర్మించిన ఓ కొత్త వంతెన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ వంతెనలో సడన్ గా 90 డిగ్రీల మలుపు ఉండడం సాధారణంగా వెళ్లే వాహనాలకి ప్రమాదకరంగా మారిందని స్థానికులు, వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే భోపాల్లోని ఎయిమ్స్ ప్రాంతంలో ట్రాఫిక్ ను సులభతరం చేయడానికి ఈ వంతెనను నిర్మించారు. కానీ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత చూస్తే అది ఒక 90 డిగ్రీల షార్ప్ టర్న్ తో ఉన్నట్లు తేలింది. అంటే వంతెన మీద వెళ్తున్న వాహనాలు సడన్ గా కుడి లేదా ఎడమ వైపు 90 డిగ్రీలకే మలుపు తీసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. అక్కడ సైన్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్లు పెట్టినప్పటికీ వాహనదారులకు ఇది పెద్ద ప్రమాదమే. ఎందుకు ఇలా జరిగింది అంటే ప్రాజెక్టు డిజైన్, అప్రూవల్, నిర్మాణం ఈ 3 దశల్లోనూ ప్లానింగ్ లో ఘోర లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై తీసుకున్న చర్యలు మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెంటనే సరైన విచారణ చేపట్టింది. 7 ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. వీరిలో సీనియర్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సైట్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో డిజైన్ ప్రమాణాలు పాటించకుండా ట్రాఫిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకోకపోవడం ఈ ఘోర తప్పిదానికి కారణమని అధికారులు తెలిపారు. వీరి నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని, అందుకే కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి మలుపు ఉన్న వంతెనను ఎవరైనా ఉపయోగించగలరా అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఇది పబ్లిక్ డబ్బుల వృధా, పైగా ప్రాణాలకే హాని అని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే ప్రభుత్వం మరింత రివ్యూ చేసి ఆ వంతెనను సరిచేయడం లేదా పునర్నిర్మించడంపై నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంది. ఇలాంటి ఘోరమైన ఆర్కిటెక్చరల్ తప్పిదాలు భారతదేశంలోని సివిల్ ఇంజనీరింగ్ ప్రమాణాలపై అనుమానాలు తేవడం, ప్రజల్లో విశ్వాసం కోల్పోవడానికి కారణమవుతున్నాయి.